అత్యంత వేగంగా బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణ పనులు జరుగుతున్నాయని చీఫ్ జనరల్ మేనేజర్ వరుణ్ అగర్వాల్, రీజనల్ ఆఫీసర్ ఆర్కే సింగ్, ప్రాజెక్టు డైరెక్టర్ అశోక్ కుమార్లు పేర్కొన్నారు. సాతర్లపల్లి వద్ద హైవే రోడ్డు నిర్మాణ పనులను నేషనల్ హైవే అథారిటీ ఇండియా అధికారులు పరిశీలించారు. అనంతరం రాజ్పథ్ ఇన్ ఫాకన్ బెంగళూరు టు విజయవాడ ఎకనామిక్ కారిడార్ 4 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులను పుట్టపర్తి వేదికగా నిలవడం గర్వకారణమని తెలిపారు. వర్చువల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గిన్నిస్ రికార్డు ధృవపత్రాలను అందజేయడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ, రహదారి నిర్మాణ పనుల్లో ఒకేసారి 4 గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకున్న రాజ్పథ్ ఇన్ఫ్రాకన్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రారంభించిన పనులు శరవేగంగా జరిగాయని తెలిపారు. దేశ రహదారి నిర్మాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు జాతీయ రహదారి 544G పనులను వేదికగా చేసుకుందని, ప్యాకేజ్ 2 కింద ఈ పనులను చేపట్టామని, ఈ నెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 7 రోజుల్లో నిరంతరాయంగా 52 కిలోమీటర్ల బిట్యూమినస్ రోడ్డును నిర్మించడం జరిగిందన్నారు. 24 గంటల్లో 28.90 లైన్ కిలోమీటర్స్ లో 10,657 మెట్రిక్ టన్స్ బిల్యూమినస్ కాంక్రీట్ ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. రాజ్పథ్ ఇన్ఫ్రాకన్ గతంలోనూ 3 రికార్డులను సాధించిందన్నారు. మొత్తం 14 ప్యాకేజీల కింద చేపట్టిన ఈ పనులు ఏడాదిలో పూర్తి చేసి విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఏఐ రీజనల్ ఆఫీసర్ ఆర్కే సింగ్, నేషనల్ హైవేస్ మేనేజర్ ముత్యాలరావు, సైట్ ఇంజనీర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ద్వారా మనం NH 544G బెంగళూరు కడప విజయవాడ ఎక్స్ప్రెస్ వే మొత్తం లెంత్ 343.24 కిలోమీటర్స్ ఈ 2 ఇయర్స్లో కన్స్ట్రక్షన్ జరగాలి. దీని ప్రత్యేకత ఏంటంటే 6 లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ హైవే. ఇది మొత్తము 5 డిస్ట్రిక్ట్స్లో పాస్ అవుతుంది. ఫస్ట్ సత్యసాయి, కడప, నెల్లూరు, ప్రకాశం అండ్ బాపట్ల డిస్టిక్. మొత్తం ల్యాండ్ అక్విజిషన్ వచ్చేసి 2740 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్. మేజర్ టన్నల్స్ ఉంటున్నాయి, 7 టన్నల్స్ ఉన్నాయి, వైడాక్ట్స్ 9 వైడాక్ట్స్ ఉన్నాయి, ప్లస్ ఫారెస్ట్ ఏరియా 27 కిలోమీటర్స్ ఫారెస్ట్ ఏరియా. ఈ హైవే ప్రత్యేకత ఏంటంటే ఈ హైవే లేనప్పుడు డైరెక్ట్ యాక్సెస్ లేదు, ఏది బెంగళూరు టు విజయవాడ. ప్రజెంట్లీ త్రూ మదనపల్లి, తిరుపతి వెళ్తారు. అది లెంత్ వచ్చేసి 625 కిలోమీటర్స్. ఈ హైవే అయిపోవడం వల్ల మనకు 525 కిలోమీటర్స్లో రీచ్ అవుతాం బెంగళూరు టు విజయవాడ. అంటే నియర్లీ 100 కిలోమీటర్స్ తగ్గుతుంది డిస్టెన్స్. సో ఫ్యూయల్ కానీ మనకు టైం కూడా ట్రావెల్ టైం నియర్లీ 11 అవర్స్ పట్టేది. ఇది అయిపోతే 6 అవర్స్లో మనం చేరుకోగలుగుతాం. నియర్లీ 4 to 5 అవర్స్ తగ్గిపోతుంది ట్రావెల్ టైం. సో ఈ రాజ్పథ్ వాళ్ళు 6 డేస్ బ్యాక్ వీళ్ళు కంటిన్యూస్ బీసీ లేయింగ్ అంటే బిటుమినస్ కాంక్రీట్ లేయింగ్, ఇది వరల్డ్ రికార్డ్ కోసము స్టార్ట్ చేశారు. ఫార్చునేట్లీ 4 రికార్డ్స్ అచీవ్ అయ్యారు వాళ్ళు. ఫస్ట్ డే 24 అవర్స్లో మ్యాక్సిమం లెంత్ 1 కిలోమీటర్స్ అచీవ్ అయ్యారు. ప్లస్ మ్యాక్సిమం విటమినస్ క్వాంటిటీ కూడా వరల్డ్ రికార్డ్ అది. ప్లస్ ఈరోజు 6th డే దాటి ప్లస్ 4 అవర్స్లో 7th డే అంటే మ్యాక్సిమం లెంత్ అంటే కంటిన్యూస్ లెంత్ ప్లస్ మ్యాక్సిమం క్వాంటిటీ, ఇది కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డే. ఈ 4 వరల్డ్ రికార్డ్స్ వీళ్ళు అచీవ్ కావడం మన అందరికీ గర్వకారణం. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున చాలా సంతోషం. ఇది ప్యాకేజ్ 2 and 3 రాజ్పథ్, టోటల్ 14 ప్యాకేజెస్ ఇవి. సో వితిన్ 3-4 మంత్స్లో ఈ ప్యాకేజెస్ అయిపోతాయి. ప్లస్ బ్యాలెన్స్ కూడా 1 ఇయర్ లోపు బెంగళూరు టు విజయవాడ క్లియర్ అయిపోతుంది, మొత్తం కంప్లీట్ అయిపోతుంది.